నా కాబోయే భర్త మా పెళ్లి వేడుకలో నా కుమార్తెకు ఎలాంటి పాత్ర ఉండకూడదని చెప్పాడు. కాని అతని నలుగురు పిల్లలు మాత్రం మొత్తం కార్యక్రమంలో ఉంటారని నొక్కి చెప్పాడు. మేము చివరి అతిథుల జాబితా చూసుకుంటున్నప్పుడు మార్క్ అన్నాడు, సోఫీకి ఎక్కడా చోటులేదు. నా పిల్లలు పాఠాలు చదువుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. ఆమె ఏమి చేస్తుంది? సోఫీకి 12 ఏళ్లు. అతని పిల్లలకు 15, 14, 10, 8 ఏళ్లు. నేను ఆమె బ్రైడ్స్మేడ్గా ఉండవచ్చు లేదా పాఠం చదవవచ్చు అన్నాను. అతను తల ఊపాడు, అలా చేస్తే వింతగా ఉంటుంది. నా నలుగురు పిల్లలు ఉంటారు, నీ దగ్గర ఒక్కరే ఉంటారు. వాళ్ళు అసమతుల్యంగా అనుకుంటారు. నేను అడిగాను, అంటే నీ పరిష్కారం నాది కాదు? అతను అవును అన్నాడు. ఆమె రిసెప్షన్కి రావచ్చు, కానీ వేడుకకు కాదు. అలా చేస్తే బాగా కనిపిస్తుంది. ఆ రాత్రి నా అక్కకు ఫోన్ చేశాను. ఆమె వెడ్డింగ్ ప్లానర్. అన్నీ చెప్పాను.